హాయ్ అండి. సాటర్‌డే వచ్చిందంటే చాలు ఏం కర్రీ వండాలో అసలు తలనొప్పొస్తదనమాట. పప్పు లేదంటే ఈ వెజిటబుల్స్ అండ్ చారే ఇదే గుర్తొస్తుంది నాకు. ఈ మా దేవాన్ష్ గాడు చూసాడా, ఓ పక్క నుంచి నేను కట్ చేస్తా అని తిరుగుతున్నాడు. ఈ పిల్లలు ఉన్నారే ఎందుకింత అల్లరి చేస్తారో అర్థం కాదు. ఒక పక్కన బెండకాయలు కట్ చేస్తూ రైస్ కూడా వండేసానండి. అండ్ బెండకాయ తాలింపు పెట్టేసి ఫ్రై పెట్టేసుకుంటే పనంతా అయిపోయినట్టు ఉంటుంది. ఆల్మోస్ట్ వంట అయితే పనంతా అయిపోయినట్టే ఉంటుందండి నాకైతే. ఈ దేవాన్ష్ గాడైతే ఇంకా ఇక్కడే గ్యాస్ దగ్గర కూర్చుంటాను, నేను తిప్పుతాను, నాకు గరిటి అంటూ ఉంటూనే ఉంటాడు. పిల్లలందరూ కూడా సేమ్ అంతే కదండి, మనం ఏ పని చేస్తే ఆ పనే చేస్తామంటారు. సో వాడిని మందలిస్తూ నేను ఇట్లా వంట అనేది చేసుకుంటూ ఉంటాను. వాడు మొత్తం కిచెన్లోనే సామాన్లని లాగపాడేస్తూ ఉంటాడు నేను ఇదంతా చేసుకుంటే. సో బెండకాయ ఫ్రై ప్రాసెస్ అందరికీ తెలిసిందే కదా. నేను బెండకాయ ఫ్రై అనేది పెట్టేసి దాంట్లోకి సాటర్డే కదండి ఈరోజు పెరుగు అనేది తాలింపు పెట్టేసానండి. సో మజ్జిగ చారు చేశాను. అండ్ అన్నం కూడా అయిపోయిందండి. నేను చేశాను. అన్నం అయితే నేను వార్చే వండుతానండి. సో బెండకాయ ఫ్రై కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. లాస్ట్లో కారం వేసేసి నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. అన్నట్టు సాటర్డే వస్తే మీరు దేనికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు?